అందరూ ఒకలా ఆలోచిస్తే ఇతను మాత్రం మరొకలా ఆలోచిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ రిస్క్ తీసుకోలేని వాళ్ళే ఎక్కువ రిస్క్ లో ఉన్నట్టు. గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ తమ జీవితంలో ఒకానొక దశలో రిస్క్ తీసుకున్న వాళ్ళే. కానీ ఇతనిలా లైఫ్ అంతా రిస్క్ తీసుకున్న వ్యక్తిని మనం ఇంకొకరిని చూడలేము. ఇప్పటి వరకు ఇతను ఎవరో తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఇతను. అతనే ఎలాన్ మస్క్. అసాధ్యం అనుకున్న ఎలక్ట్రిక్ కార్లను నిజం చేసి చూపించాడు. మార్స్ మీదకు మనుషుల్ని పంపే పనిలో ఉన్నాడు. అతి తక్కువ ఖర్చుతోనే రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతున్నాడు. ఒకానొక సమయంలో బ్రతకడం కోసం చిన్న చిన్న పనులు చేసిన ఇతను ఒక బిలియనీర్గా ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎలా మారాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది. మరెన్నో వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎలాన్ మస్క్ 1971 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. అతనికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో తండ్రి దగ్గరే ఉండేవారు. ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుండి సైన్స్ అన్న కంప్యూటర్లు అన్న చాలా ఇష్టం. చిన్న వయసులోనే తనకు తానుగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ని నేర్చుకున్నారు. అలా తాను నేర్చుకున్న కోడింగ్ తో 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే గేమ్ ని క్రియేట్ చేసి దానిని $500కి అమ్మేశాడు. మనందరిలాగానే ఎలాన్ మస్క్ కూడా చిన్న వయసులో చీకటంటే విపరీతమైన భయం ఉండేది. అయితే ఎలాన్ మస్క్ అసలు చీకటంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. 400 నుండి 700 నానోమీటర్ వేవ్ లెంత్ లో ప్రోటాన్లు లేకపోవడమే చీకటి అని తెలుసుకున్నాడు. ప్రోటాన్లు లేకపోవడానికి కూడా భయపడటం అనేది చాలా సిల్లీగా అనిపించింది. అంతే, మళ్ళీ జీవితంలో ఎప్పుడు చీకటంటే భయపడలేదు ఎలాన్ మస్క్. దీనిని బట్టి ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎలా ఉండేవో మనకి అర్థమవుతుంది. ఏదైనా సాధించాలంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో చాలా సులభం, అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే ఎలాన్ మస్క్ 17 సంవత్సరాల వయసులో సౌత్ ఆఫ్రికా నుంచి కెనడాకి వెళ్ళిపోయాడు. అక్కడ బ్రతకడం కోసం బాయిలర్ రూమ్ క్లీన్ చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్వీన్స్ కాలేజీలో చదువుని పూర్తి చేశాడు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ డిగ్రీలను పొందారు. పిహెచ్డి చదవడం కోసం స్టాఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. కానీ తనకు వచ్చిన ఐడియాను ఇంప్లిమెంట్ చేయడానికి యూనివర్సిటీలో చేరిన 2వ రోజే చదువుని మానేశాడు. తరువాత తన అన్నయ్యతో కలిసి ఒక చిన్న అద్దె గదిలో ఒకే ఒక కంప్యూటర్లో రాత్రులంతా కూర్చుని కోడింగ్ ని రాసేవాడు. అలా జిప్టో అనే ఒక ఆన్లైన్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. సరిగ్గా 4 సంవత్సరాల తరువాత ఒక కంప్యూటర్ తయారీ కంపెనీ ఈ జిప్టోని $307 మిలియన్ల కొనేసుకుంది. దానిలో ఎలాన్ మస్క్ వాటా $22 మిలియన్ల. అలా వచ్చిన డబ్బుతో అదే సంవత్సరం ఆన్లైన్ ద్వారా ఒక చోట నుండి మరొక చోటకు డబ్బులు పంపుకునే x.com అనే వెబ్సైట్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత x.com మరియు కాన్ఫినిటీ అనే 2 కంపెనీలు కలిసి పేపాల్ గా మారింది. కానీ కొంతకాలం తరువాత ఆ కంపెనీ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఎలాన్ మస్క్ ని పక్కకు తప్పించి పేపాల్ ని ఈబై అనే కంపెనీకి అమ్మేశారు. అలా పేపాల్ లోని తన వాటా ద్వారా ఎలాన్ మస్క్ కి $180 మిలియన్ల దక్కాయి. ఈ సమయంలో ఎలాన్ మస్క్ పుస్తకాలను విపరీతంగా చదివేవాడు. ముఖ్యంగా స్పేస్ రాకెట్ల గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు. రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. అందుకే తాను తక్కువ ధరకే రాకెట్లని స్పేస్ లోకి పంపాలనుకున్నాడు. ఇదే ఎలాన్ మస్క్ తీసుకున్న మొట్టమొదటి పెద్ద రిస్క్. ఎందుకంటే రాకెట్లను స్పేస్ లోకి పంపడం అంటే చిన్న విషయం కాదు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి సంస్థలే దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటాయి. ఒక రాకెట్ ఫెయిల్ అయినా కొన్ని వందల కోట్ల నష్టం వస్తుంది. ఈ విషయం తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు. ఎలాన్ మస్క్ సరదాగా అంటున్నాడేమో అనుకున్నారు. కానీ వెంటనే తనకు పేపాల్ ద్వారా వచ్చిన $180 మిలియన్ల $100 మిలియన్ల తో 2002లో స్పేస్ ఎక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. తరువాత ఎలాన్ మస్క్ దృష్టి పర్యావరణం మీద పడింది. పెట్రోల్, డీజిల్ వాడకం కారణంగా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే వాటిలో ప్రధాన సమస్య బ్యాటరీ. వాటి ధర కూడా ఎక్కువ ఉండటం, ఛార్జింగ్ తక్కువసేపు రావటం, అలాగే ఎలక్ట్రిక్ కార్లు స్పీడ్ కూడా తక్కువగా ఉండేది. అప్పటికే ఉన్న టెస్లాని ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే కంపెనీలో ఎలాన్ మస్క్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. కానీ అప్పటికే టెస్లా కంపెనీ పరిస్థితి ఏం బాగోలేదు. తరువాత ఎలాన్ మస్క్ క్లీన్ ఎనర్జీ కోసం ఆలోచించాడు. పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యని సోలార్ కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. 2006లో సోలార్ సిటీ అనే సోలార్ ప్యానల్ ని తయారు చేసి ఇన్స్టాల్ చేసే కంపెనీని స్టార్ట్ చేశాడు.
ఇప్పటి నుంచే ఎలాన్ మస్క్కి కష్టకాలం మొదలైంది. 2006 నుండి ఎలాన్ మస్క్కి దెబ్బ మీద దెబ్బ. కొన్ని సంవత్సరాల నుండి కష్టపడి నిర్మించిన స్పేస్ ఎక్స్ మొట్టమొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్లకే బ్లాస్ట్ అయిపోయింది. కొన్ని కోట్ల రూపాయల నష్టం. అంతకు మించి నాసా లాంటి సంస్థలు గొప్ప గొప్ప సైంటిస్టులు చేయవలసిన పనిని ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా చేయగలదు అని ప్రజల నుండి మీడియా నుండి అవహేళనలు. సరిగ్గా అదే సమయంలో టెస్లా కంపెనీ టెస్లా రోస్టర్ అనే మోడల్ని లాంచ్ చేసింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు అని టెస్లా కంపెనీ ప్రకటించింది. కానీ బీసీసీ ఛానల్లో వచ్చే టాప్ గేర్ ప్రోగ్రాంలో టెస్లా రోస్టర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో సడన్గా 80 కిలోమీటర్లు వెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ దెబ్బ. జనాల్లో టెస్లా అన్న ఎలక్ట్రిక్ కార్లన్న నమ్మకం పోయింది. అది 2007 స్పేస్ ఎక్స్ తయారు చేసిన రెండో రాకెట్ అంతరిక్షాన్ని దాటి ఆర్బిట్ని చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రాకెట్ ఇంజిన్ షట్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇంకో దెబ్బ. కోట్ల రూపాయల నష్టం. తర్వాత కొన్ని రోజులకి సడన్ గా సోలార్ సిటీతో డీల్ కుదుర్చుకున్న బ్యాంక్ డీల్ని వెనక్కి తీసుకుంది. మళ్ళీ 2008లో స్పేస్ ఎక్స్ పంపించిన మూడవ రాకెట్ మధ్యలోనే మొక్కలైపోయింది. ఆ కంపెనీలో తాను ఇన్వెస్ట్ చేసిందంతా ఆవిరైపోయింది. స్పేస్ ఎక్స్ పరిస్థితి కూడా చివరికి వచ్చింది. మరొక పక్క టెస్లా పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కంపెనీని షట్ డౌన్ చేద్దాం అనుకున్నారు. టెస్లా బోర్డు మీటింగ్ జరుగుతున్న సమయంలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో తన దగ్గర మిగిలిన $40 మిలియన్ల మొత్తాన్ని తన కోసం ఏం మిగిల్చుకోకుండా కంపెనీని నిలబెట్టడం కోసం టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ, టెస్లా తన 3 కంపెనీలు కూడా నష్టాల్లోకి కూరుకుపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎలాన్ మస్క్ భార్య జస్టిన్ విడాకులు తీసుకుంది. కుటుంబంలో కష్టాలు. తన చేతిలో చిల్లికి అవ్వలేదు. ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా ఎలాన్ మస్క్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. మస్క్ కూడా వెనక్కి తగ్గలేదు. స్పేస్ ఎక్స్ నుంచి పంపిన 3 రాకెట్లు వరుసగా ఫెయిల్ అయిన తరువాత 4వ ప్రయత్నంలో పంపిన రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. కొన్ని రోజుల తరువాత ఏకంగా నాసా ఎలాన్ మస్క్ కి కాల్ చేసి అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి గూడ్స్ డెలివరీ చేయడానికి $1.8 బిలియన్ల విలువైన కాంట్రాక్ట్ ని స్పేస్ ఎక్స్ తో కుదుర్చుకుంది. నాసా డీల్ కుదుర్చుకున్న మొట్టమొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీగా స్పేస్ ఎక్స్ చరిత్రను సృష్టించింది. ఆ ఒక్క డీల్తో అతనిని విమర్శించిన నోర్లు మూసుకున్నాయి. ఈ సమయంలోనే ఎలాన్ మస్క్ టెస్లాకి సీఈఓగా మారాడు. టీంలోకి కొత్త వాళ్ళని తీసుకున్నాడు. అప్పటి వరకు పెద్దగా జనాలకు తెలియని టెస్లా కంపెనీని ఒక బ్రాండ్గా మార్చాడు. నార్మల్ కార్ల కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఒక కార్ని తయారు చేశాడు. అదే టెస్లా మోడల్ ఎస్. అప్పటి వరకు ఉన్న అన్ని కార్ల రికార్డులని ఈ కార్ తుడిచిపెట్టేసింది. ఆకట్టుకునే లగ్జరీ లుక్తో ఒకప్పుడు 80 కిలోమీటర్లు వెళ్ళి ఫెయిల్ అయిపోయిన కార్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 1078 కిలోమీటర్ల దూరం వెళ్లేలా డిజైన్ చేశారు. జనాలకు ఈ కార్లను కొనాలి అనిపించేలా మార్కెటింగ్ చేశారు. మళ్ళీ టెస్లా లాభాల బాట పట్టింది. టెస్లా మోడల్ ఎస్ ని ఎలా తీర్చిదిద్దారంటే సేఫ్టీ విషయంలో ఈ టెస్లా కార్ కి తిరిగే లేదు. ఎందుకంటే నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మొట్టమొదటిసారిగా ఈ కార్ కి 5కి 5.4 రేటింగ్ ఇచ్చిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. ఇప్పటి వరకు ఆటోమొబైల్ చరిత్రలోనే ఏ కార్కి ఇవ్వని రేటింగ్ అది. ప్రపంచంలోనే ఏ కార్కి కూడా దక్కని ఘనత అది. దాంతో ఇప్పటికే టెస్లా షేర్ ఆకాశాన్ని అంటింది. దేశం అంతటా కార్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి టెస్లా కార్లకి లైఫ్ లాంగ్ ఫ్రీ ఛార్జింగ్ పెట్టుకునేలా ఆఫర్ ఇచ్చాడు ఎలాన్ మస్క్. ఇప్పుడు టెస్లా నుండి డ్రైవర్లు కూడా అవసరం లేని కార్లు రాబోతున్నాయి. మరొక వైపు వీటితో పాటు సోలార్ సిటీ కూడా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇదే అమెరికాలో అతిపెద్ద సోలార్ సర్వీస్ కంపెనీ. ఎలాన్ మస్క్ కి చెందిన 3 కంపెనీలు ఆయా రంగాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే ఏంటో, అతని విలువేంటో ప్రపంచం గుర్తించింది. ఎలాన్ మస్క్ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్యూచర్లో రాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అడ్వాన్స్డ్ రోబోట్స్తో మానవ జాతికి ప్రమాదం ఉందని ఎంతగానో హెచ్చరిస్తున్నాడు. కానీ ఎవరికి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసే పనిలో ఉన్నారు.
కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి మానవ జాతిని కాపాడడం కోసం న్యూరోలింక్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. దీని ద్వారా మనిషి మెదడులో పవర్ఫుల్ చిప్లను ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో మనిషి మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా మూర్ఛ, మతిమరుపు వంటి వ్యాధులు ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ టెక్నాలజీతో మన ఆలోచనల ద్వారా బయట వస్తువులను కూడా కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు 2012లో ఎలాన్ మస్క్ ఒక కొత్త రకమైన ట్రాన్స్పోర్టేషన్ ని తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అదే హైపర్ లూప్. అంటే ఒక పెద్ద పెద్ద ట్యూబుల ద్వారా విమానానికన్నా రెట్టింపు వేగంతో తక్కువ ఖర్చుతో ఒక చోట నుండి మరొక చోటకి సులభంగా ప్రయాణించవచ్చు. అలాగే భూమి మీద ఏ నగరం నుండి ఏ నగరానికైనా మనుషులను కేవలం ఒక గంటలో రాకెట్ల ద్వారా తీసుకువెళ్లే ప్లాన్ ని వేశాడు ఎలాన్ మస్క్. ఆల్రెడీ ఇది ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఒక రాకెట్ ని పైకి పంపడం సులభమే, కానీ తిరిగి రాకెట్ ని కిందకి ల్యాండ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. అది కూడా చేసి చూపించాడు ఎలాన్ మస్క్. అందుకే ఇతనిని రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని అంటారు. అంతెందుకు, నిజానికి ఐరన్ మ్యాన్ సినిమాలో టోనీ స్టార్క్ పాత్రకి ఎలాన్ మస్కే ఇన్స్పిరేషన్. ఐరన్ మ్యాన్ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలోనే తీశారు. ఐరన్ మ్యాన్ 2 సినిమాలో ఎలాన్ మస్క్ ఒక చోట కనిపిస్తారు కూడా. అంతేకాదు 2022లో 3,50,000 కోట్లు పెట్టి ట్విట్టర్ ని కొనేశారు ఎలాన్ మస్క్. ఇప్పుడు శాటిలైట్ ద్వారా ప్రపంచంలో ఏ నలుమూలన ఉన్న ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందేలా స్టార్లింక్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆఖరి దశలో ఉంది. ఒకప్పుడు రోజుకి $1తో జీవితాన్ని సాగించాడు. కానీ ఇప్పుడు అతని ఆస్తి సుమారుగా $198 బిలియన్ల, అంటే 16,86,000 కోట్ల రూపాయలు. ఇలా అతను సాధించిన దాంట్లో ఇప్పటికే కొన్ని మిలియన్ల డాలర్లను ఎన్నో ఫౌండేషన్లకు దానంగా ఇచ్చాడు. అంతేకాదు బిల్ గేట్స్ మరియు వారన్ బఫెట్ కలిసి మొదలుపెట్టిన ద గివింగ్ ప్లెడ్జ్ అనే ఆర్గనైజేషన్ కి తన ఆస్తిలో సగానికి పైగా ఇచ్చారు ఎలాన్ మస్క్. అతను ఒక ఇంజనీర్, ఇన్వెంటర్, ఇన్నోవేటివ్ బిజినెస్ మ్యాన్. అంతకు మించి ఇతను నెక్స్ట్ లెవెల్ జీనియస్. అలాగే ప్రపంచంలో ఇలాంటి ధైర్యవంతమైన బిజినెస్ మ్యాన్ ఇంకొకరు ఉండరు. అందుకే టైమ్స్ మ్యాగజైన్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్స్ లో ఒకరిగా ఎలాన్ మస్క్ ని ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. ఈనాడు ఎలాన్ మస్క్ కి, అతని ఆలోచనలకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒకటా రెండా? ప్రపంచానికి, పర్యావరణానికి, మానవ జాతికి ఉపయోగపడే టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ, ట్విట్టర్, స్టార్లింక్, ద బోరింగ్ కంపెనీ, హైపర్ లూప్, న్యూరోలింక్, ఓపెన్ ఐ ఇలాంటి ఎన్నో కంపెనీలను ఎలాన్ మస్క్ నడిపిస్తున్నారు. అతను నిజంగా ప్రపంచాన్ని మార్చాలి అనుకున్నాడు, మార్చుతున్నాడు కూడా. ఎలాన్ మస్క్ ఒకటి చెప్తూ ఉంటారు, ఇతరులు వారానికి 40 గంటలు పనిచేస్తే మీరు 100 గంటలు కష్టపడండి. అప్పుడు ఇతరులు సంవత్సరంలో సాధించేది మీరు కేవలం 4 నెలల్లో సాధిస్తారని. సో ఇది ఫ్రెండ్స్ ఎలాన్ మస్క్ బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దిస్ ఈస్ 3 సైనింగ్ ఆఫ్.